అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ 17వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి ఈ బంధం ముగిసినట్లే. ఇక ఈ సింహరాశి వారికి ఈ బంధంతో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ బంధం ముగుస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక, సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ బంధం ఎందుకు ముగుస్తుంది ఏంటి అన్నటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోని మాత్రం అస్సలు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే, సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా ధైర్యవంతులు. ఈ ధైర్యానికి మెచ్చుకోవాలి అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఎన్ని సమస్యలు ఎదురైనా, వీరి యొక్క జీవితంలో నుంచి సమస్యలు ఎన్ని ఉన్నా సరే, వీరు మాత్రం ఈ యొక్క క్యారెక్టర్ని మాత్రం, వీరు వ్యక్తిత్వాన్ని మాత్రం అస్సలు మార్చుకోరు. అంతేకాకుండా వీరి యొక్క కెరియర్కి పరంగా కూడా బాగా కష్టపడుతూ ఉంటారు. ఒక మంచి పొజిషన్లో ఉండాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనేటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది. చూడడానికి గంభీరంగా ఉన్నా సరే మనసు వెన్నలాగా ఉంటుంది. బంధాలకి, బంధుత్వాలకి చాలా విలువనిస్తారు. బంధాలను కాపాడుకోవడానికి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలానే ఒకసారి వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించేంత వరకు కూడా అసలు నిద్రపోరు. అలాగే వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి స్థాయికి ఎదగడం కోసం చాలా రకాలుగా అవమానాలు, కష్టాలు ఎన్నో భరించి వీరు ఇంకా ముందుకు సాగిపోతారు. అలానే ఒక మంచి స్థాయిలో ఉన్నాం కదా అని చెప్పేసి వీరు అసలు కూడా ఆగిపోరు. ఇంకా అంతకు మించిన స్థాయికి వెళ్ళడం కోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఆ యొక్క క్రమంలోనే వీరి యొక్క సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు. ఇక ఈ సమయంలో కేర్ పరంగా కూడా ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు కూడా వినవచ్చు. మీరు ఏదైనా ఆస్తికి సంబంధించిన విషయంలో, అలానే అవసరమైన పత్రాలపైన సంతకాలు చేసేటప్పుడు చాలా ఆలోచనాత్మకంగా చేయాలి. వ్యాపారులు కూడా ఈ రోజు నుంచి మంచి లాభాలను కూడా పొందే అవకాశం ఉంది. లేదంటే మీరు పొరపాటున చేసుకోవచ్చు. మీ యొక్క పిల్లలకు వాగ్వాదం చేసే మీ పిల్లలకి ఏదైనా మీరు మాట ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా కూడా దానిని నెరవేర్చుకోవడానికి మీరు ఇప్పుడు ప్రయత్నించడం చాలా ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు కొందరు వ్యక్తులు, అంటే కొత్త వ్యక్తులను కలవవచ్చు. ఆర్థిక పరంగా కూడా మంచి ప్రయోజనాలు కూడా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. విద్యార్థులు విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలా చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి అదృష్ట యోగం కలుగుతుంది. డబ్బు పరంగా ఉండే సమస్యలను కాస్తైనా తొలగించుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలోనే మంచి పనితీరును కనబరిచే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు కాస్త ఉత్సాహంగానే మీ యొక్క పనిని పూర్తి చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాస్త మీరు దేనికైనా సరే, దీని గురించి అయినా సరే ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. లేదంటే అది తప్పు కావచ్చు. ఉద్యోగులకు మంచి అవసరం వచ్చే ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా మెరుగైన ఫలితాలు కూడా రావచ్చు ఈ రాశి వారికి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు చాలా కాలం తర్వాత ఒక స్నేహితుడిని కలుస్తారు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏదైనా పనిలో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే దాన్ని గురించి కూడా మీరు ఒక తండ్రితో మాట్లాడవచ్చు. అప్పుడు మీకు ఒక పరిష్కారం అయితే లభించే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలోనే తమ భావం నుంచి కూడా పూర్తి ప్రయోజనాలు పొందుతారు. మీరు ఇల్లు అంటే మీరు వ్యాపారం, దుకాణం వంటివి మొదలైనవి కొనడానికి అంటే ఈ సమయంలో మీరు ఆలోచించవచ్చు. ఏదైనా కొనాలనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. దీనిలో మీకు సీనియర్ సభ్యుల యొక్క సలహా అనేది తప్పనిసరి అవసరం. మీరు ఏ పని తలపెట్టినా సరే మీకు అంటే అనుభవం అనేది తప్పనిసరి అవసరం. ఒకవేళ మీకు అనుభవం లేకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి మీరు ఈ పనులకైతే పూర్తి చేసుకోవడం ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి సలహా సూచనలు అయితే తీసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది.
ముఖ్యంగా కార్యాలయంలో పాల్గొనే అవకాశం ఉంది. మీకు ఏవైనా సరే అంటే మీకు ఏదైనా మంచి చెడు అయినా మీరు దానిని ఒకే విధంగా తీసుకుంటారు. అంతేకాకుండా కొన్ని ప్రయోజనకరమైనటువంటి అవకాశాలు ఈ సమయంలో వస్తాయి. విద్యార్థులకి విద్యకు సంబంధించిన ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు చేసే పనులపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీ యొక్క కోరిక ఏదైనా నెరవేర్చేటప్పుడు మీ కుటుంబ సభ్యుల కోసం ఒక చిన్న పార్టీని అయితే నిర్వహించవచ్చు. మీ ఇంట్లో ఏదైనా పూజ లేదా ఏదైనా భజన, కీర్తన తదితర పనులలో చాలా బిజీగా ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ బంధం విడిపోతుంది, ఏ బంధానికి సింహరాశి వారు దూరం అవుతారో కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా విషయాలలోనే జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పెట్టుబడులను పెట్టకూడదు. వ్యాపారవేత్తలకు ఈ రోజైతే బలహీనంగా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఏదైనా పనిలోనే నిర్లక్ష్యంగా ఉంటే తరువాత మీరు ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి పనిచేసేవారు ఈరోజు జాగ్రత్తగా పనిచేయాల్సి వస్తుంది. లేదంటే వారికి ఉన్నతాధికారులు కోపంగా ఉండవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మీరు చాలా ఎక్కువగా నమ్మినటువంటి ఒక రిలేషన్ ఏదైతే ఉంటే ఆ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ అనేది ఈ సమయంలో మీకు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుంది. మీ నుండి చిన్న చిన్న సమస్యలైనా సరే దానిని పెద్దగా చేసుకొని ఆ సమస్య వలన చాలా రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. కనుక మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. లేదంటే మీకు బంధం ఏదైనా సరే ఒక సంబంధం మంచి రిలేషన్ అయితే ఉంటుందో దాని నుండి మీరైతే అంటే విడిపోవలసి ఉంటుంది. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అయితే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతకు మించినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మీకు ఒక సొంత వారితో మీ బంధుమిత్రులతో కూడా మీరు చాలా సరదాగా ఆనందంగా అయితే ఉండవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీకు ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అవి తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ రిలేషన్ అంటే మీకు చాలా గౌరవం ఇష్టం కూడా. మీ యొక్క రిలేషన్స్తో మీరు చాలా సంతోషంగా ఉండాలని కూడా భావిస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో మీకున్నటువంటి ఏదైనా లవ్ రిలేషన్ కావచ్చు, ఒక ప్రేమ రిలేషన్తో పాటుగా మీకు కుటుంబ రిలేషన్, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్తో కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే కాపాడుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మీరు కొన్ని పనులను అయితే మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ పనులను పూర్తి చేయడం వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక మీకు రక్త సంబంధాలు కావచ్చు, ఏవైనా సంబంధాలన్నిటివి అవన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా మీరు బాగుండి మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా కొన్ని పనులను మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే మీకు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఏదైనా సరే మీ యొక్క రిలేషన్ని బాగుండాలి అనుకుంటే కనుక మీ రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటే మీ రిలేషన్ని కాపాడుకోవాలి. మీరు ఎంత రిలేషన్ని కాపాడుకుంటే అంతే మీరు కాస్త సైలెంట్గా సున్నితంగా ప్రవర్తించాలి. మీరు ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు మీ రిలేషన్ బాగుండాలి అంటే ఇప్పటికీ ఫ్యూచర్లో అలాగే ఉండాలి అంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కోపం అంటే చాలా బంధాలను విడబోతూ ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులకి కోపం వచ్చినప్పుడు ఒకరికి కోపం వస్తే ఇంకొకరికి కోపం అంటే ఒక వ్యక్తి కోపం వచ్చినప్పుడు మరొకరికి కంట్రోల్గా ఉండడం వలన మీ రిలేషన్స్ ఏవైనా సరే చాలా రోజుల వరకు చాలా బాగా ఉంటాయి. అంటే ఎప్పటికీ కూడా మీ రిలేషన్లో సమస్యలు వచ్చినా సరే అవి వచ్చిపోయే సమస్యల్లాగానే ఉంటాయి, కానీ ఇంకా ఎక్కువగా ఆ సమస్యలు అనేటివి ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏం జరుగుతుంది, ఎలా అయితే మీ యొక్క రిలేషన్ కాపాడుకోవాలనేటువంటి అంశాలను కాబట్టి ఈ రిలేషన్స్ అంతా మీరు ఎప్పుడు కూడా కొనసాగించాలంటే తప్పకుండా మీకు ఒక అనుభూతి ఉంటేనే మీకైతే మంచి అనుభవం వస్తుంది. కాబట్టి అనుభవం మంచిగా ఉండాలి అంటే మీ రిలేషన్ని మీరు కాపాడుకోవాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా రిలేషన్స్ని కాపాడుకోవాలి. కాబట్టి మీరు ఈ రేపైతే శివారాధన చేసుకుంటే దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏ విషయాలలో కూడా మీరు వెనుకంజ వేయకుండా దైవారాధన చేసుకుంటే ముందంజలోకి
ప్రయాణించే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా చేయడానికైతే ట్రై చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.